దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మహిమపరచటం ఎలాగా? దేవుని మహిమపరచాలి, దేవుణ్ణి ఘనపరచాలి, ఆయన్ని మనం కొనియాడాలంటే మన జీవితాల్లో కొన్ని కార్యాలు చేసే వారంగా మనం ఉండాలి అని చెప్తున్నారు. మన జీవితాల్లో ఏం చేయాలి అంటే, ఒకళ్ళని మనము ఘనపరచాలంటే, ఒకళ్ళని మనం కొనియాడాలంటే మనం ఏం చేయాలంట? ఏమవ్వాలి? మనం తగ్గించుకోవాలి కదా. ఇంకొకరిని హెచ్చించామంటే మన జీవితాల్లో మనము తగ్గించుకోవాలి. కానీ చాలా పర్యాయాలు మనల్ని మనం తగ్గించుకోవడానికి ఇష్టపడం. అయితే దేవుని వాక్యంలో దేవుని మహింపరచాలన్నాము, దేవుని మహిమను చూడాలని చెప్పుకున్నాము. దేవుణ్ణి మహింపరచాలన్నా, దేవుని మహిమను మనం చూడాలన్నా మనము ఆయన కంటే తక్కువ వారమని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన కంటే తక్కువ వారం అన్నటువంటి వాస్తవాన్ని ఎరిగి మనల్ని మనం తగ్గించుకోవాలి. అలా తగ్గించుకున్నప్పుడే దేవుని మహిమను మనం చూడగలుగుతాం, దేవుణ్ణి మనం మహింపరచగలుగుతాం, ఆయనలో మనం ఆనందంతో సంతోషంతో ముందుకే సాగలుగుతామని దేవుని వాక్యం మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంది. అందుకొరకే దేవుని లేఖనాలు మనం గమనిస్తూ ఉన్నప్పుడు యేసు క్రీస్తు వారు మనకంటే గొప్పవారని, మహిమా స్వరూపుడన్న వాస్తవాన్ని దేవుడు జ్ఞాపకం చేశాడు. ఆయన మహిమలో నుంచి భూమి మీదకు తిరిగి వచ్చినటువంటి వాడు. ఆయన మహిమలో నుంచి వచ్చాడు కనుక ఆయన మహిమను మనం గుర్తించగలగాలి. కాబట్టి యోహాను సువార్తలో 3వ అధ్యాయం 30వ వచనంలో ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. హల్లెలూయా. ఏమని చెప్తున్నాడండి? ఆయన హెచ్చవలసి ఉంది, నేను తగ్గవలసి ఉంది. ఆయన హెచ్చించబడాలంటే నేను తగ్గాలి కదా. నేను హెచ్చించుకున్నానంటే ఆయన్నే తగ్గించాలి. అంతేనా? ఒకరు ఎక్కువైనప్పుడు మరొకరు ఖచ్చితంగా వాళ్ళకంటే తక్కువైన వాళ్ళే. అలాగున ఇక్కడ దేవుని వాక్యంలో ఒక చక్కటి స్టేట్మెంట్ ఇక్కడ రాయబడతా ఉంది. బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను గారు యేసు ప్రభువారి గురించి మాట చెప్తా వచ్చారు. ఏమంటున్నారు? ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉంది. ఇది చాలా గొప్ప స్టేట్మెంట్. ఎందుకంటే యోహాను అంటే బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను యేసు ప్రభువారి కంటే పెద్దవారు. ఆయన 6 నెలలు ముందుగా జన్మించినటువంటి వారు. అంతేకాకుండా యేసు ప్రభువారి కంటే ముందుగా ఆయన పరిచర్య ప్రారంభించాడు. పరిచర్య ప్రారంభించి అనేకులను దేవుని వైపు త్రిప్పుతా ఉన్నాడు. దేవుని మాటలు వాళ్ళకి అందిస్తా ఉన్నాడు. పాప క్షమాపణ గురించి వాళ్ళకి తెలియజేసి బాప్తీసాన్ని ఇస్తున్నటువంటి ఆ సమయంలో యోహాను గారు చెప్తా ఉన్నటువంటి మాట అన్నమాట ఇది. ఇప్పుడు ఏం జరిగిందంటే, యోహాను గారికి కొంతమంది శిష్యులు ఉన్నారు. ఆ శిష్యులు ఆయన వెంబడిస్తున్నారు. ఆయన వెంబడిస్తూ ఉన్నప్పుడు యోహాను గారి యొక్క దగ్గర నుంచి కొంతమంది యేసు ప్రభువారి దగ్గరికి వెళ్ళటం చూస్తున్నాం. యేసు ప్రభువారి దగ్గరికి వెళ్ళటం చూస్తాం. యేసు ప్రభువారి దగ్గరికి వెళ్తా ఉంటే ఆ శిష్యులు చెప్తున్నారు కదా, అయ్యా ఆయన దగ్గరికి వెళ్తున్నారు, ఆయన దగ్గరికి జనాలు ఎక్కువ మంది కూడుతున్నారని చెప్పారు. అందుకు యోహాను చెప్తున్నారు కదా, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. మామూలుగా అయితే ఇక్కడ నుంచి ఇంకో దగ్గరికి కూడా వెళ్ళిపోయి అక్కడ జనం ఎక్కువైపోయారయ్యా, ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన అందరూ కూడా అనుకొని వాడిని చెప్పారు అనుకో, ఏమంటాం? అడవుడు నాకంటే ఎక్కువ మందిని వాడు పోగు చేసుకోవడం ఏంటి, నా దగ్గర నుంచి వెళ్ళిపోయి వాడి దగ్గర చేరటం ఏంటి అని మన లోపల ఒకలాంటి కష, కోపము, ద్వేషం కలుగుతూ ఉంటాయి. అయితే యోహానుకి ఆ కోపము, కసి, ద్వేషము కలగలేదు. ఎందుకో తెలుసా? ఆయన దేని కొరకు వచ్చాడంటే లోకంలోనికి ప్రభువు యొక్క మార్గాన్ని సరళం చేయటానికి వచ్చాడు. దేవుని మార్గాన్ని సరళం చేయటానికి వచ్చాడు కనుక ఆ మార్గాన్ని సరళం చేస్తున్నప్పుడు ఆ మార్గము సరళం అయ్యే కొంది ఏమవుతుందంటే ప్రభు వైపు తిప్పబడతారు. ప్రభు వైపు తిప్పబడతారు. ఒక ముఖ్యమంత్రి లేకపోతే ఒక ప్రధానమంత్రి మన ఊర్లోకి వచ్చారనుకోండి, దానికంటే ముందు ఏం చేస్తారు? కలెక్టర్ గారు, ఎస్పీ గారు వచ్చి ఏం చేస్తారు? అంతా సెక్యూరిటీ సెట్ చేస్తారు. చూసిన తర్వాత అక్కడ చేయవలసిన ఏర్పాట్లని చేస్తారు. ఆ ఏర్పాట్లను చేసిన తర్వాత ఏమవుతుందో వాళ్ళు పక్కకు తప్పుకుంటారు. అవునా? వాడు పక్క వెళ్ళాలి. ఎందుకు? వచ్చే గెస్ట్ వేరు, వచ్చే గొప్పవాడు వేరు. ఆ ముఖ్యమంత్రి కోసమో లేదా ప్రధానమంత్రి కోసమో అదంతా ఏర్పాటు చేయబడింది. కాబట్టి నేను మొదటి నుంచి ఎన్ని చేశానో నేనే ఇక్కడ ఉండాలనుకుంటాడా? అనుకోవడానికి వీల్లేదు.
ఆ ప్రోటోకాల్ అంటారు దాన్ని. ప్రోటోకాల్ అంటే ఏంటంటే పై వారిని గౌరవించి కింద వాళ్ళు చేసే పనులు ఉంటాయి. అలాగే ఇక్కడ అందరికంటే హెచ్చైన వాడు ఎవరు? దేవుడు. అందరికంటే హెచ్చైన వాడు యేసుక్రీస్తు వారు. ఆయన మహిమలో నుంచి భూమి మీదకి వచ్చాడు. ఇప్పుడు ఆయన మహిమలో నుంచి భూమి మీదకి వచ్చాడు కనుక ఆయన హెచ్చించబడాలి. ఇప్పుడు ఆయన కొరకు మార్గాన్ని సిద్ధం చేశారు. ఆయన కొరకు కింద ఉన్న గ్రౌండ్ అంతా కూడా సిద్ధపరిచాడు యోహాను గారు. ఇప్పుడు ఆయన సిద్ధం చేసినాక ఆయన దగ్గర ఉన్నటువంటి శిష్యులు కొంతమంది యేసు ప్రభువారి దగ్గరికి వెళ్ళిపోతా ఉంటే ఆ శిష్యులకే బాధేసింది. ఇదంటే మన గురువు గారి దగ్గర నుంచి అక్కడికి వెళ్ళిపోతున్నారు కొంతమంది అని వెళ్ళి యోహాను గారికి చెప్తా వచ్చారన్నమాట. అప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను తగ్గాలి, ఆయన హెచ్చించబడాలి. దేవుని వాక్యంలో కూడా మనకు రాయబడతా ఉంది, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు, తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. కనుక నేను ఇప్పుడు తగ్గాలయ్యా, ఆయన హెచ్చించబడాలి. ఆయన కోసమే సమస్తం కూడా చేయటం జరిగింది. అయితే చాలా పర్యాలు మనం ఏం చేస్తూ ఉంటామంటే మనల్నే మనం హెచ్చించుకుంటా మన జీవితాల్లో మనం ఇతరులని తగ్గించే వారంగా ఉంటాము. అప్పుడు ఏమవుతుందంటే ఆత్మ సంబంధమైనటువంటి ఆ గొప్ప ఆశీర్వాదాలు పోగొట్టుకుంటా ఉంటాం. యోహాను గారే అక్కడ ఉండిపోయి నేనే ప్రారంభించాను, నేనే ఇంతమందికి బాప్తిసం ఇచ్చాను, నేనే ఇదిగో దేవుని యొక్క మార్గాన్ని సరళం చేశానని చెప్పి నేను కళలు ఎక్కడి నుంచి అనుకున్నాను అనుకోండి, దేవుడు ఆయన్ని తప్పించేవాడుగా ఉంటాడు. అయితే ఆయన చెప్తున్నాడు, ఆయన హెచ్చించబడాలి, నేను తగ్గించబడాలి. ఆయన హెచ్చించబడాలంటే మనం తగ్గించబడాలంటే మన స్థితిని మనం ఎరగాలి, మనం ఏమై ఉన్నామో మనం తెలుసుకోవాలి. మన జీవితాల్లో మనము కొన్నిటికి ఇచ్చిన ప్రాధాన్యత కొంతవరకే ఇవ్వాలి, కానీ అన్నిటికంటే ప్రాధాన్యత దేనికి ఇవ్వాలట? మహిమగల దేవునికి ఇవ్వాలి, మహిమగల దేవునికి ఇవ్వాలి. చాలాసార్లు మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఎక్కువ మనుషులకి గౌరవాన్ని ఇస్తూ ఉంటారు, ఎక్కువగా మనుషులకి ఆ ఆధిక్యతనిస్తూ ఉంటారు. లేదా కొంతమందిని చూస్తూ ఉంటే బంధువులకి, కొంతమందిని చూస్తూ ఉంటే ధనం ఉన్న వాళ్ళకి, కొంతమందిని చూస్తూ ఉంటే అధికారులకి, కొంతమందిని చూస్తూ ఉంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ జంతువులకి పెట్టే గౌరవిస్తూ ఉంటారు. అయితే అక్కడ దేవుడు చెప్తున్నాడు కదా, మన జీవితాల్లో మనము దేవుని మహిమపరిచే వారంగా ఉండాలి, ఆయన్ని హెచ్చించే వారంగా ఉండాలి. అప్పుడే దేవుని మహిమను మనం చూడగలుగుతాం, కానీ లేకపోతే దేవుని మహిమను మనం చూడలేము. చాలాసార్లు మీకు జ్ఞాపకం చేశాను, మోషే దేవుని మహిమను చూడటానికి ఏం చేయబడ్డాడు? ముందుగా ఆయన ఫరో యొక్క ఇంటిలో నుంచి బయటికి తరివేయబడ్డాడు. అప్పుడు దాకా ఫరో ఇంటిలో గొప్పవాడు, ఫరో తర్వాత ఫరోగా చేయబడబోతున్నాడు. ఫరో అంటే అప్పట్లో ఉన్నటువంటి దేశం అంతట్లో కూడా, అంటే లోకానికి గొప్ప రాజ్యం అది. అయితే అక్కడ ఉండి దేవుని మహిమను చూడలేడు ఆయన. అందుకొరకే దేవుడు ఏం చేశాడు? ఫరో దగ్గర నుంచి ఆయన బయటికి తరివేశాడు. తరివేసిన తర్వాత ఇప్పుడు అక్కడ కూడా తగ్గించుకోవాలి, అక్కడ కూడా తగ్గించుకోవాలి. కొన్నిసార్లు ఇబ్బందులు కలిగిన మనలో ఉన్నటువంటి ఆ గర్వం కానీ, లేకపోతే మనలో ఉన్నటువంటి అహంకారం కానీ తగ్గదు. అది ఎప్పుడు తగ్గుతుంది అంటే అణచబడినప్పుడు తగ్గుతుంది. అందుకని దేవుడు ఏం చేశాడు? చివరికి గొర్రెలు కాసేవాడిగా చేశాడు. గొర్రెలు కాస్తా ఉన్నప్పుడు అప్పుడు ఇక నాదేముంది, నాది అంతా కూడా అయిపోయింది, నేను శూన్యం అనుకున్నాడు. నేను శూన్యం అనుకున్నప్పుడు మోషే దేవుని ప్రత్యక్షతను అప్పుడు చూపించాడు, దేవుని యొక్క ఆ మహిమను అప్పుడు చూపించాడు. మొట్టమొదట ఆ మండుతా ఉన్నటువంటి పొద దగ్గర మోషేను దేవుడు పిలిచాడు. ఆ పొద దగ్గరికి వెళ్ళిన మోషే దాన్ని చూసి అప్పుడు దేవుడు మహిమ గలవాడని, దేవుడు గొప్పవాడని, ఆయన శూన్యమని తెలుసుకున్నాడు. అలాగే మన జీవితాల్లో కూడా మన పరిమాణాన్ని మనం గుర్తెరగాలి, మన జీవితాల్లో మన స్థితిని మనం గుర్తెరగాలి. మనకంటే గొప్పవాడు దేవుడని ఆయన్ని మహింపరచాలి. అప్పుడే ఆయన మహిమను మనం చూడగలుగుతాం. ఆయన ఘనపరచాలి, అప్పుడే ఆయన ఘనతని మహిమని మనము చూసేవారంగా ఉంటాం. అంతేకాని నేనే గొప్పవాడు అనుకున్నట్లయితే దేవుని యొక్క మహిమను మనము ఎప్పటికీ చూడలేము, ఎప్పటికి కూడా చూడలేము. నేను అంతకుముందు చెప్పాను,
బబులోను సామ్రాజ్యం అనేది చాలా గొప్పది ఐగుప్తు తర్వాత. అయితే బబులోను సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసిన వాడు, దాన్ని ఏలిన వాడు ఎవరు? నెబుకద్నెజరు. ఆ నెబుకద్నెజరు ఏమనుకున్నాడు? తన మనస్సులో మిద్ది మీదకి అనుకుంటున్నాడు కదా, ఇదిగో ఈ సమస్త మహా సామ్రాజ్యాన్ని స్థాపించిన వాడిని నేనే, పరిపాలించేవాడిని నేనే, ఈ సమస్తము నా ఘనత అనుకున్నాడు. బయటకన్నాడా? కనీసం బయటకు కూడా అనలేదు. ఎవరినో పిలిచి కేకలేసి చెప్పలేదు చూసావరా అని. తన మనస్సులో అనుకున్నాడట. వెంటనే సమస్త మహిమకు అర్హుడైన వాడు, మహిమాన్వితమైనటువంటి దేవుడు దాన్ని విన్నాడు, చూశాడు. వెంటనే జరిగిన సంఘటన ఏంటి? నెబుకద్నెజరును మొత్తాడు దేవుడు. ఆ కూర్చున్నవాడు ఏమయ్యాడు? ఒక్కసారిగా ఆకారం మారిపోయి పక్షిలాగా పశువులాగా చేయబడి 7 సంవత్సరాలు ఆ గర్వం తగ్గే వరకు గడ్డి మేస్తా ఉన్నాడు, అడవిలోకి వెళ్ళిపోయి. కారణం ఏంటి తెలుసా? నేనే అనుకున్నాడు. నేను అనుకున్నంతసేపు మన జీవితాలు ఎప్పుడు కూడా దేవుని మహిమను చూడలేము. నేను అనుకున్నంతసేపు ఎప్పుడు కూడా మనము దేవుని యొక్క గొప్పతనాన్ని మనం గ్రహించలేము. నేను అనే మాటకి ఇంగ్లీష్లో చెప్పాను కదా, ఐ అంటారు. ఐ అంటే నిటారుగా ఉండే అక్షరం. ఐ అనేది ఎప్పుడు కూడా నిటారుగా ఉంటుంది. అందుకనే పౌలు అంటున్నాడు, ఇదిగో నేను కాదు, నేను చచ్చిన వాడిని, నేను మృతుండే, నేను శూన్యం అంటున్నాడు. దేవుని వాక్యం ఉంటుంది కదా, సమస్తము కూడా నన్ను బలపరచు వాడిని బట్టే నేను చేయగలుగుతున్నాను, కానీ నేనేమి చేయలేను. నేను చచ్చిన వాడిని, నన్ను జీవింపజేసిన వాడు ఆయనే అని చెప్తున్నాడు. ఆయన, నేను కాదు. కనుక మనం ఎల్లప్పుడూ మనల్ని మనం తగ్గించుకొని దేవుని హెచ్చించే వారంగా మనం ఉండాలి. యోహాను గారు ఈ స్టేట్మెంట్ చెప్పినప్పుడు అక్కడ దేవుని యొక్క మహిమను ఆయన గణపరిచాడు. దేవుని మహిమను చూశాడు ఆయన. దేవుని మహిమను చూసి దేవుణ్ణి గణపరుస్తూ వచ్చాడు అనమాట. కాబట్టి మన జీవితాల్లో మనము కూడా ఎల్లప్పుడూ ఆయన్ని హెచ్చించి మనల్ని మనము తగ్గించుకునే వారంగా ఉండాలి. ఇక్కడ 26వ వచనం చూడండి ఒకసారి. గనుక వారు యోహాను వద్దకు వచ్చి, బోధకుడా, ఎవడు యోర్దానుకు అవతల నీతో కూడా ఉండును, నువ్వెవరి గూర్చి సాక్ష్యమిచ్చితువో, ఇదిగో ఆయన బాప్తీసమిచ్చుచున్నాడు, అందరూ ఆయన వద్దకు వచ్చుచున్నారని అతనితో చెప్పేది. ఏమన్నాడు ఇక్కడ? ఆ శిష్యులు వచ్చి యోహానుతో చెప్తా ఉన్నా, అదిగో నువ్వు నదికి అద్దరిన నీతో ఉన్నటువంటి వాడు ఉన్నాడు కదా, నువ్వు బాప్తీసం ఇచ్చావు కదా, ఆయన ఇప్పుడేం చేస్తున్నాడంట? ఆయన బాప్తీసం ఇస్తున్నాడు, ఆయన దేవుని మాటలు చెప్తా ఉన్నాడు, ఆయన అక్కడ అనేకులు ఆయన దగ్గరికి వెళ్తా ఉన్నాడు, ఆయన సాక్ష్యం చెప్తా ఉంటే అని యోహాను శిష్యులు వచ్చి యోహానుతో మాట్లాడుతున్నారు. అందుకు యోహాను చెప్తున్నాడు కదా 27వ వచనం, అందుకు యోహాను ఇట్లా, నేను తనకు పరలోకము నుండి అనుగ్రహించబడితేనే కానీ ఎవడును ఏమీ పొందనేరడు. హల్లెలూయా. ఎవరికైనా సరే పరలోకములో ఉంచి దేవుడు అనుగ్రహిస్తే తప్ప ఎవడు కూడా ఏమీ పొందలేడు. గమనించారా? మనం అనుకుంటాం ఇది మందే అనుకుంటాము, ఇదిగో దీన్ని సంపాదించింది నేనే అనుకుంటాము. కానీ ఇక్కడ యోహాను గారు చెప్తున్నాడు కదా, అది పరలోకములో నుంచి దేవుడు నీకు ఇచ్చాడు కనుక నువ్వు దాన్ని పొందావు. అందుకనే యాకోబు మాట్లాడి చెప్తాడు కదా, ప్రతి ఈవియు ప్రతి వరమును జ్యోతిర్మయుడైనటువంటి తండ్రి అయిన దేవుడి నుంచి మనం పొందుతున్నాము. తండ్రి అయినటువంటి దేవుడి నుంచి మనం పొందుతున్నాము. ఆయన పరలోకములో నుంచి మనకు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి దాన్ని మనం పొందగలుగుతున్నాం. ఆయన పరలోకంలోంచి ఇవ్వకపోతే ఎవడూ పొందలేడు. ఇశ్రాయేలు అరణ్యంలో 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు.
వారు అరణ్యంలో 40 సంవత్సరాలు ప్రయాణం చేస్తున్నప్పుడు ఐగుప్తు దాటంగానే వారు తెచ్చుకున్న ఆహారం అయిపోయింది. వారు తెచ్చుకున్న ఆహారం అయిపోగానే దేవుని మీద తిరుగుబాటు చేశారు, శనిగారు. అప్పుడు మోషే అన్నాడు, అయ్యా వీళ్ళకి ఎక్కడి నుంచి ఇస్తాం ఆహారము? దేవుడు చెప్పాడు, ఇదిగో పరలోకపు తూములను తెరుస్తాను, ఆకాశపు వాకిళ్లను తెరుస్తాను. దేవుడు ఆకాశపు వాకిళ్లను తెరిచాడట. తెరిచినప్పుడు ఏమైంది? పరలోకములో నుంచి దేవదూతలు భుజించేటువంటి మన్నా అనేటువంటి ఆహారము వాళ్ళకి అందించబడింది. ఆ పాలమంతా కూడా నడుముల లోతు ఇంత ఒత్తున సుమారుగా 3 అడుగుల ఎత్తులో ఆ పాలమంతా కూడా ఏమైందట? మన్నా కురిపించబడింది. దేవుడు పరలోకములో నుంచి వాళ్ళకి ఇచ్చాడు దాన్ని. ఆహారం మాత్రమే కాదు, ప్రతి ఈవి దేవుడు ఇచ్చేవాడు, ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చేవాడు, ప్రతి దానిని కూడా దేవుడు ఇచ్చేవాడు. మనకి దేవుడు ఇస్తే తప్ప మనం పొందలేము. దేవుడు ఇస్తే తప్ప మనం పొందలేము. అందుకే దేవుని యొక్క సన్నిధిలో మన జీవితాల్లో దేవుడు మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు, మనము ఎల్లప్పుడూ కూడా పరలోకములో నుంచి ఆయన ద్వారా పొందుతున్నామన్న దాన్ని మర్చిపోకూడదు. ఆయన ఇస్తున్నాడు కాబట్టి ఆయన మనం మహింపరచాలి. ఆయన ఇచ్చేవాడుగా ఉన్నాడు కనుక ఆయన మనం హెచ్చించే వారంగా ఉండాలి. ఆయన హెచ్చించిన కొద్దీ మన జీవితాలకి కావలసినటువంటి దాన్ని మనం పొందగలుగుతాము. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో పరలోకములో నుంచి ఆయనకు అనుగ్రహించబడింది. అందుకని యేసుప్రభువు కూడా ఒకసారి చెప్తున్నాడు, ఇదిగో ఎలాగ ఈ అద్భుతాలు చేస్తున్నావయ్యా, నువ్వు ఎలాగ దీన్ని చేయగలిగావంటే యేసుప్రభువు చెప్పాడు కదా, నా తండ్రి నాకు పరలోకములో వచ్చి దాన్ని నాకు ఇచ్చాడు. నా తండ్రి వల్ల నేను పొందాను దానిని. ఈ అధికారం అనేది నాకు పరలోకములో నుంచి వచ్చింది. ఈ యొక్క గొప్ప ఆత్మ అనేది పరలోకములో నుంచి వచ్చింది. నేను దీనిని పరలోకములో నుంచి పొందాను కనుక అక్కడ నుంచే నాకు ఇది ఇవ్వబడింది అని ఆయన జ్ఞాపకం చేస్తున్నాను. అందుకనే మన జీవితాల్లో మనం ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క సన్నిధిలో ఆయన యొక్క నామాన్ని మహింపరిచే వారంగా ఉండాలి, ఆయన ఘనపరిచే వారంగా ఉండాలి. ఆయన ఘనపరచకపోతే మనము ఏమవుతాము? ఆశీర్వాదాలు పొందలేము. యోహోను గారు గర్భంలో ఉన్నప్పుడే తల్లి అయినటువంటి మరియా ఎలిజబెత్ దగ్గరకు వచ్చినప్పుడు ఏమైందని చెప్పుకున్నాము. ఎలిజబెత్ యొక్క గర్భములో యోహోను గారు ఉన్నారు, మరియమ్మ గర్భములో యేసు ప్రభువారు ఉన్నారు. అయితే యేసు ప్రభువారి యొక్క రాకడ తెలియగానే, అంటే యేసు ప్రభు అక్కడికి రాగానే గర్భములో ఉన్నటువంటి శిశువు అట గంతులు వేసేట ఆనందంతో. ఎందుకో తెలుసా? అదిగో ఆయన నేను హెచ్చించవలసిన వాడు ఇక్కడికి వచ్చాడు. మొట్టమొదట ఆయన వచ్చాడు కనుక ఆయన్ని చూడలేదు, కానీ ఆయన స్పర్శను పొందాడు, ఆయన అనుభూతిని పొందాడు. ఇక్కడ ఆయన అనుభూతిని పొందిన వాడు అంటున్నాడు కదా, ఆ గర్భములో ఉండే ఆయన గంతులు వేశాడు. గంతులు వేసి సంతోషపడ్డాడు. ఎందుకంటే ఆయన కొరకు నేను భూలోకంలోకి రాబోతా ఉన్నాను, ఆయనకి మార్గాన్ని సిద్ధం చేయడానికి నేను రాబోతా ఉన్నాను, ఆయన కొరకు నేను ఈ యొక్క ప్లాట్ఫామ్ సిద్ధం చేయబోతున్నాను. కాబట్టి గర్భంలో ఉండే గంతులు వేశాడు. ఇప్పుడు బయటకు వచ్చినాక ఇంకెంత సంతోషపడతాడండి కదా? గర్భంలో ఉండి అంత ఆనందపడితే ఇప్పుడు బయటకు వచ్చాడు, బయటకు వచ్చి ఆయన చేయాల్సిన పనిని చేస్తా ఉన్నాడు. ఆయన చేయాల్సిన పనిని చేస్తా ఉన్నప్పుడు ఆ ఇతరులకు చెప్తున్నాడు, ఇదిగో నీ దగ్గర నుంచి అందరూ ఎక్కడికి వెళ్ళిపోతున్నారయ్యా, అందరు ఎక్కడికి వెళ్ళిపోతున్నారంటే పరలోకంలో నుంచి దిగి వచ్చిన వాడు ఆయనే. పరలోకంలో నుంచి ఆయనకి అధికారం ఇవ్వబడింది. పరలోకంలో నుంచి ఆయన చేయవలసిన కార్యాన్ని ఆయన పొందాడు కనుక ఆయన ఇప్పుడు హెచ్చించబడాలి. ఆయన హెచ్చించబడాలంటే నేను తగ్గించుకోవాలి అని చెప్తున్నాను. నేను తగ్గించుకోవాలి. మన జీవితాల్లో తగ్గించుకోము. అయితే
ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకుంటామో అప్పుడే మనం హెచ్చించబడే వారంగా చేయబడతాము. భక్తులు మనం చూసినప్పుడు వాళ్ళని వాళ్ళు తగ్గించుకున్నారు. ఇక్కడ యోహోరు గారు తనను తాను తగ్గించుకున్నాడు కాబట్టి యేసుప్రభు వారు చెప్పారు కదా, ఎవడైతే నా మాటలు విని దేవుని దగ్గరకు వస్తారో, దేవుని మాటలు అనుసరించి దేవుని కొరకు జీవించగలుగుతారో వారు పరలోకమందు బాప్తిస్మిచ్చేటువంటి యోహోరు కంటే కూడా గొప్పవాళ్ళని చెప్పాడు. ఎందుకు ఆ మాట చెప్పాడంటే, భూమి మీద జన్మించిన వారందరిలో కంటే కూడా యోహోను గొప్పవాడు. అయితే పరలోకములో చేర్చబడి అక్కడ దేవుని యొక్క సన్నిధులు అల్పుడుగా తనను తాను తగ్గించుకున్నవాడు బాప్తిస్మిచ్చే యోహోను కంటే కూడా గొప్పవాడు. కారణం ఏంటంటే ఆయన తనను తగ్గించుకొని ఇతరులను హెచ్చించాడు. కనుక మనము కూడా ప్రభువుని హెచ్చించాలి. ప్రభువుని హెచ్చించాలంటే మనల్ని మనం తగ్గించుకోవాలి. పౌలు గారి యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటాడు కదా, ఇదిగో నాకెన్నో ఆధిక్యతలు ఉన్నాయి, నాకెన్నో గొప్పతనాలు ఉన్నాయి, నన్ను నేను పొగుడుకోవటానికి, నన్ను నేను గొప్పవాడిగా చెప్పుకోవటానికి నా జీవితంలో అనేకమైన ఉన్నాయి, కానీ వాటన్నిటిని కూడా నేను నష్టముగా ఎంచుకుంటున్నాను. వాటన్నిటిని నేను నష్టముగా ఎంచుకుంటున్నాను. ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రభు ఎదుట తక్కువైనవే. ఇవన్నీ ప్రభు ఎదుట తక్కువైనవి. ఎందుకంటే ఆయన పరలోకములో నుంచి వచ్చినవాడు. ఆయన పరలోకంలో నుంచి వచ్చాడు. ఆయన దేవుడుగా ఉన్నవాడు దైవత్వాన్ని విడిచిపెట్టి వచ్చాడు ఇప్పుడు. కనుక ఆయన హెచ్చించబడాలి. కనుక పౌలు అంటున్నాడు కదా, నాకున్న ఆధిక్యతలన్నింటినీ కూడా నేను విడిచిపెట్టి వాటన్నిటిని నేను నష్టముగా, చివరిగా ఉన్నాడు, పెంటతో సమానంగా ఎంచుకుంటున్నానంట. ఎన్ని గొప్పగా ఆధిక్యతలు ఆయన జీవితంలో ఉన్నాయి, వాటిని విడిచిపెట్టేశాడు. కనుకనే మనము కూడా దేవుని మహింపరచాలంటే మన జీవితాల్లో ఉన్న ఆధిక్యతలు విడిచిపెట్టాలి. ఆయన కంటే ముందు పుట్టాను, ఆయన కంటే ముందు పరిచయం ప్రారంభించాను, ఆయన కంటే ముందు వాక్యాన్ని చెప్తున్నాను, ఆయన కంటే ముందు నేను బాప్తిసము ఇచ్చాను. ఆయనకు కూడా బాప్తిసం ఇచ్చిన వాడు ఎవరో నేనే అనుకోలేదు. యోహోను గారు, యేసుప్రభువారు యోహోను గారి దగ్గరికి వెళ్ళి బాప్తిసం తీసుకున్నాడు. అయితే యోహోను గారి దగ్గరికి వెళ్ళి బాప్తిసం తీసుకున్నాడు కాబట్టి ఆయన నాకంటే తక్కువ వాడనుకోలేదు. యోహోను చెప్తున్నాడు, ఆయనకు నాకంటే గొప్పవాడు కాబట్టి ఆయన హెచ్చించబడవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఆయన హెచ్చించబడాలి. కనుకనే మన జీవితాల్లో మనము దేవుని హెచ్చించడానికి మనల్ని మనం తగ్గించుకోవాలి. అలా తగ్గింపు అనేది మన జీవితాల్లో లేకపోతే ఎప్పటికీ దేవుణ్ణి మనం చూడలేము, దేవుణ్ణి మహింపరచలేము, ఆయన మహిమను మనం కనుక్కోలేము. ఆయన మహిమను మనం చూడాలంటే మన జీవితాలకి తగ్గింపు అనేది కావాలి. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయంలో దేవుడు దీనుల్ని హెచ్చించేవాడు, దేవుడు దీనత్వం కలిగిన వారిని గణపరిచేవాడు, దేవుడు అహంకారులను గద్దించువాడై ఉన్నాడు. కాబట్టి దీనులకు ఆయన కృపను అనుగ్రహించేవాడు, కనుక ఆయన కృప పొందగలిగితేనే తప్ప మనం దేవుణ్ణి మహిమపరచలేము, దేవుని మహిమను మనం చూడలేము, మన జీవితాల్లో దేవుణ్ణి కొనియాడలేము. దేవుణ్ణి మహిమపరచడానికి ఆయన కృప మనం పొందాలి. అందుకే తగిన సమయమందు మనము కూడా హెచ్చించబడతాము. మన జీవితాల్లో దేవుడు మనల్ని హెచ్చించేటట్లుగా ఆయన బలమైన చేతి కింద దీన మనసు కలిగిన వారమై ఉండాలి అంటున్నాడు. ఎదుటి వారి ఎడల దీన మనసు అనే వస్త్రమును ధరించుకోండి. దీన మనసు అనేటువంటి వస్త్రాన్ని మనము ధరించుకోవాలట. ఆ దీనత్వం అనేది అన్నింటిలో మనం చూపాలి. తక్కువ వారమని మనం చెప్పుకోవడం కాదు, కానీ దాన్ని చూపగలగాలి.
పౌలు యొక్క జీవితంలో మనం చూసినప్పుడు ఆధిక్యతలన్నిటి కూడా విడిచిపెట్టాడు, అన్ని కూడా నష్టంగా ఎంచుకున్నాడు. అదే పౌలు కొరింథీ పత్రికలో 2 కొరింథీ పత్రికలో 11వ అధ్యాయం అంటాడు కదా, మిమ్మల్ని హెచ్చించడానికి నన్ను నేను తగ్గించుకున్నాను. ఇతరులను హెచ్చించడానికి తగ్గించుకున్నాడు. ఎవడో తక్కువవాడు వచ్చి మనల్ని నువ్వు గొప్పవాడువాయా అంటే అందులో ఏం లేదు, ఎందుకంటే వాడికంటే గొప్పవాడమే. కానీ గొప్పవాడు వచ్చి నువ్వు గొప్పవాడువే అని చెప్పినప్పుడు అందులోనే గొప్పతనం కనపడతా ఉంటది. ఇక్కడ బాప్తిస్మిచ్చే యోహోను వచ్చి యేసు ప్రభు అని అంటున్నాడు, ఆయన హెచ్చవలస్తున్నది నేను వలుస్తున్నది, ఎందుకంటే ఆయన నాకంటే గొప్పవాడని నేను గుర్తెరుగుతున్నాను. కాబట్టి మనము కూడా దేవుని హెచ్చించే వారంగా ఉండాలి, దేవుణ్ణి మహింపరిచే వారంగా ఉండాలి. ఆయనని ఎంతగా హెచ్చించగలుగుతామో ఆయన కూడా మనల్ని అంతగా హెచ్చిస్తాడు, అంతగా హెచ్చించేవాడుగా ఉన్నాడు. మనం కీర్తనలో మనం గమనిస్తూ ఉంటే 91వ కీర్తనలో 14వ వచనం 15వ వచనంలో చూస్తా 14వ వచనంలో మనం చూస్తే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించేదను, అతడు నా నామమును ఎరిగినవాడు గనక నేను అతన్ని గణపరిచుదని చెప్తున్నాడు. అతను నా నామాన్ని ఎరిగాడు కాబట్టి నేను అతన్ని గణపరుస్తాను. ఇక్కడ దేవుని మనం ఎరుగుంటే దేవుడు మనల్ని గణపరుస్తాడు. యేసు ప్రభువు ఒక చక్కటి మాట చెప్పాడు, ఆయన అనేకమైన అద్భుతాలు చేశాడు, ఆయన అనేకమైనటువంటి మహత్కార్యాలు జరిగించాడు. అలా చేసినటువంటి ఆయన ఏమన్నాయంటే, ఇదిగో మీరు నాకంటే గొప్ప కార్యములు చేస్తారు, మీరు నాకంటే తక్కువ వారు కాదు, నేను మిమ్మల్ని హెచ్చిస్తున్నానని చెప్పాడు. వారిని ఘనపరిచి వారికి ఏం చెప్పాడంటే, మీరు నాకంటే గొప్ప కార్యములు చేస్తారు అని చెప్తున్నాడు. అలాగే శిష్యులు ప్రభువు చేసినట్లుగా నేను గొప్ప కార్యాలు చేశారు. ఆయన చనిపోయిన వారిని లేపారు, శిష్యులు వ్యాధిగ్రస్తుల్ని బాగు చేశారు. అయితే ఎన్ని చేశాం కదా మేము ప్రభువు కంటే గొప్పవాళ్ళం అన్నారా? అనలేదు వాళ్ళు. ఇక్కడ పౌలు గారు అన్నాడు, నేను ఏదైనా చేయగలను, నేను అందరికంటే గొప్పవాడినే, కానీ వాళ్ళని నాకంటే గొప్పవారికి ఎంచుతున్నానని నేను నన్ను తక్కువ చేసుకుంటున్నాను. కనుక దేవుని మహింపరచాలంటే, దేవుణ్ణి గణపరచాలంటే, ఆయన మహిమను మనం చూడాలంటే మనల్ని మనం తగ్గించుకొని ఆయన్ని హెచ్చించాలి. ఆ తగ్గించుకునే స్వభావం మన జీవితాల్లో లేకపోతే ఎప్పటికీ దేవుని మహిమను మనం చూడలేము. తగ్గించుకోవాలి. మనం బైబిల్లో చూసినట్లుగా నెబుకద్నెజరు హెచ్చించుకున్నాడు, పోయాడు. హేరోదు హెచ్చించుకున్నాడు, సింహాసనం మీద కూర్చోగానే ఏమయ్యాడు, కింద పడి బ్రతికుండగానే పురుగులు పట్టే. ఎంత భయంకరమైంది కదా. హెచ్చించుకున్నాడు. కానీ తగ్గించుకున్నటువంటి వారు ఎంతగా హెచ్చించబడ్డారంటే, దావీదు తగ్గించుకున్నాడు. అంటాడు, అయ్యా నేను ఎంతటి వాడను, నేను ఎంతటి వాడిని, నా కుటుంబం ఎంతటిదయ్యా, నేను చచ్చిన కుక్కలంటి వాడిని, మిన్నల్లి వంటి వాడిని అంటాడు. దేవుడు దావీదును హెచ్చించాడు. ఎంతగా హెచ్చించాడంటే, సౌలు కంటే, సౌలు కుటుంబము కంటే దావీదు దినదినము ఆయన హెచ్చించబడతా వచ్చాడు. సౌలు మొట్టమొదటి రాజుగా ఏర్పాటు చేయబడ్డవాడు కాబట్టి అందరికంటే గొప్పవాడు ఆయన. అయితే సౌలు కుటుంబం కంటే, సౌలు కంటే కూడా దావీదును, దావీదు కుటుంబాన్ని దేవుడు ఇంకా హెచ్చించాడు. ఎందుకంటే అంతగా తగ్గించుకున్నాడు ఆయన. కాబట్టి మనము కూడా మనల్ని మనం తగ్గించుకునే కొద్ది దేవుడు మనల్ని హెచ్చించి ఆయన గణపరుస్తాడు. ఇక్కడ యేసు ప్రభువారిని బాప్తిస్మిచ్చే యోహోను గణపరిచాడు. యోహోను తాను తగ్గించుకున్నాడు కనుక పరలోకములో యోహోను గొప్పవాడు అని చెప్పాడు ప్రభువు. అయితే మనము మనల్ని మనం తగ్గించుకొని ప్రభు దగ్గరకు వెళ్ళినట్లయితే, ప్రభు మహిమను మనం చూడగలిగినట్లయితే, దేవుడు చెప్తున్నాడు కదా, పరలోకమందు బాప్తిస్మిచ్చే యోహోను కంటే మీరు గొప్పవారుగా ఉంటారని చెప్తున్నాడు. కనుక మనం ఎల్లప్పుడూ కూడా ప్రభువుని మహింపరుస్తూ ఆయన్ని హెచ్చించాలి. ఆయన ఎంతగా హెచ్చించగలుగుతామో మనం కూడా అంతగా గణపరచగలుగుతాం. మనం పొగిడే కొంది ఆయన మనల్ని గణపరుస్తూ ఉంటాడు కదా. కొంతమంది ఉంటారు, మనం ఎంతగా గొప్ప చెప్తే అంత గొప్ప చెప్తారు మన కోసం.
అవునా? మనం ఎంతగా తక్కువగా చేసి మాట్లాడితే అంతకంటే ఎక్కువ తక్కువగా మాట్లాడతారు మన కోసం. కాబట్టి మన జీవితాల్లో దేవుడు హెచ్చించబడవలసిన వాడుగా ఉన్నాడు. ఆయన గొప్పవాడుగా చేయవలసిన వాడుగా ఉన్నాడు కనుక, ఆయన పరలోకంలోంచి దిగొచ్చిన వాడు కనుక, పరలోకంలోంచి ఆ యొక్క అధికారాన్ని పొందినవాడు కనుక, మనం భూమి మీద ఉన్నాం కనుక మనల్ని మనం తగ్గించుకొని ఆ ప్రభువుని మనం హెచ్చించినట్లయితే దేవుని సన్నిధిలో పరలోకంలో దేవుడు మనల్ని హెచ్చించి మనకు గొప్ప స్థానాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడని దేవుని వాక్యం దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాం. కాబట్టి ఎల్లప్పుడూ కూడా ప్రభు పాదాల దగ్గర మనం దేవునికి మహిమ చెల్లించే వారంగా ఉండాలి. ఆయన మరి గర్విష్ఠులను గద్దించేవాడు, గర్విష్ఠుల్ని గద్ది దింపేవాడు, వాళ్ళని గడ్డి మేపేవాడు కనుక అలాగ మనం ఉన్నట్లయితే ఎప్పటికీ కూడా మనము దేవుని యొక్క మహిమను మనం చూడకుండా, దేవుని యొక్క సన్నిధిలో మనం చేర్చబడకుండా మరి నశించే వారంగా ఉంటాం. అలా కాకుండా అన్నిటికంటే కూడా ఎక్కువైనటువంటి ప్రాముఖ్యత మన దేవునికి ఇచ్చి ఆయన్ని మనం కనపరచాలి, ఆయన్ని మనం హెచ్చించాలి. ఆయన హెచ్చించే కొద్దీ ఆయన మనల్ని కూడా హెచ్చించి మన జీవితాలకు కావాల్సిన గొప్ప ఆ మేలు చేత దేవుడు మనం నింపుతాడని దేవుడు ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అలాగే ఆయన మహింపరిచి ఆయన హెచ్చించి గణపరిచేట్లుగా మన జీవితాల్లో దేవుడు కృపనిచ్చేట్లు మనం దాని కొరకు ఎదురు చూద్దాం. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించి మనల్ని బలపరిచి మనము దేవునితో ముందుకు సాగునట్లుగా దేవుడు సహాయం చేసేటట్లుగా అందరం కూడా ప్రార్థన చేసుకుందాం.